ఈ రోజు ఉదయం రాజీనామా లేఖతో కూడా హరీష్ రావు అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా గన్ పార్క్ దగ్గరికి చేరుకున్నారు. ఇప్పుడు పసుపు నీళ్లతో గన్ పార్క్ స్తూపాన్ని, అమరవీరుల స్తూపాన్ని కూడా శుద్ధి చేశారు బల్మురి వెంకట్ అలాగే కాంగ్రెస్ శ్రేణులు. వాళ్ళతో కలిసి మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, దీపిక, ఇటు హరీష్ రావు రేవంత్ రెడ్డి మధ్య ఏదైతే ఇటీవల రుణమాఫీకి సంబంధించి ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయో సవాళ్లకు ఈరోజు ఉదయం హరీష్ రావు వచ్చి ఇక్కడ రాజీనామా లేఖను సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా రావాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వచ్చి దాన్ని శుద్ధి చేయడం జరిగింది. అయితే ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు బల్మూరి వెంకట్ ఉన్నారు. హరీష్ రావు స్పీకర్ రాజీనామా లేఖ తీసుకొని వచ్చారు, గన్ పార్క్ ముందట పెట్టారు, అమరవీరులకు నివాళులు అర్పించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో అమలు చేయడం లేదు. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ ఆగస్టు 15లోకి చేస్తానని నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా రావాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. హరీష్ రావు గారి స్థాయి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి హరీష్ రావు గారిది కాదు. ఎమ్మెల్యేగా నువ్వు వచ్చినావు, మా ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరింది, ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి తీర్తాము, బీఆర్ఎస్ పార్టీ రద్దు చేస్తారా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సవాల్ విసిరి దాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మాట్లాడమని చెప్పండి. నువ్వు ఆ పార్టీలో ఏ అర్హతతోటి నువ్వు కేవలం ఆ పార్టీలో ఒక జీతగానివి, మీ మామ పంపిస్తే నువ్వు ఇవాళ వచ్చినావు, రేపు పొద్దు నేను ఉంటావా, మళ్ళీ మీ మామ బీజేపీలోకి పొమ్మంటే పోతావా తెలియని పరిస్థితి, నీదే ఒక అయోమయ పరిస్థితి. ఈరోజు నువ్వు మాట్లాడిన సవాల్ విసిరిన దానికి ఏదైతే 2 లక్షల రూపాయలు రైతులకి రుణమాఫీ చేసి తీరుతాము, నువ్వు నిజంగా స్పీకర్ ఫార్మాట్లో నువ్వు సుదీర్ఘంగా అసెంబ్లీ అఫేర్స్ మినిస్టర్గా పనిచేసిన నువ్వు ఏ ఫార్మాట్లో ఏదైతే రాజీనామా లేఖని సమర్పించాలో కూడా అవగాహన లేకుండా రాజకీయ లబ్ధి కోసం ఏదో తూతూ మంత్రంగా వచ్చి లేఖ సబ్మిట్ చేసి వెళ్ళడం కాదు. 2 లక్షల రుణమాఫీ చేస్తాము, చేసి తీరుతాము ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన విధంగా స్పీకర్ ఫార్మాట్లో నీ రాజీనామా లేఖని పంపిస్తే అది మీడియా ముఖంగా కానీ నేరుగా మా దగ్గర పంపించినా ఇది అమలు చేసినాక నీ రాజీనామాని కూడా స్పీకర్ గారి దగ్గర ఆమోదింపజేసే ఒక బాధ్యత కూడా ఎమ్మెల్సీగా నేను తీసుకుంటా. 6 గ్యారంటీల్లో 13 హామీలు అమలు చేయలేదు, ప్రజలను మభ్యపెడుతున్నారు. డిసెంబర్ 9న చేస్తానన్నారు, చేయలేదు. ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నారు, చేయరు అని చెప్పి ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్ళిందని చెప్పి ఆరోపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, నేను ఎట్లా అయితే రాజీనామా లేఖ తీసుకొని వచ్చానో మేధావుల దగ్గర పెడితే నాదైతే స్పీకర్ పంపిస్తారు, లేకుంటే సీఎం లేకుంటే గవర్నర్ పంపిస్తారు, మేధావుల దగ్గర ఇద్దరు లేఖలు పెడదామని చెప్తున్నారు. సీఎం లేఖ వస్తుందా? అదే ఇన్ని రోజులకి తెలంగాణలో మేధావులు గుర్తుకొచ్చారు హరీష్ రావు గారికి. ఇన్ని రోజులు వాళ్ళు మామూలు మించిన మేధావి తెలంగాణలో ఎవరు లేడు అని చెప్పి తెలంగాణని 10 సంవత్సరాలు ఏ రకంగా పరిపాలించారో మనం చూసినాం. అవన్నిటినీ పక్కన పెట్టి నిజంగా ఏదైతే సీఎం గారు లేఖ కాదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని చెప్పి వారిని బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి, దానిపైన మా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు. హరీష్ రావు గారు ఎమ్మెల్యే హోదాలో వారు మాట్లాడినప్పుడు ఎమ్మెల్సీ హోదాలో హరీష్ రావు గారికి ఏదైతే సంబంధించి వారి సవాల్కి ప్రతి సవాల్ను నేను విసురుతున్నాను. స్పీకర్ ఫార్మాట్లో మీ లేఖ పంపారంటే నా లేఖ కూడా ఫార్మాట్లో నేను పంపుతాను. ఏదైతే చేస్తే మీ రాజీనామాను ఆమోదింపజేసే బాధ్యత నాది, చేయకపోతే నా రాజీనామా లేఖ ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా మీరు వెళ్ళొచ్చు. శుద్ధి చేసినట్టున్నారు. ఏదైతే సంబంధించి వారికి అర్హత లేకుండా ఏదైతే అమరవీరుల ప్రాణ త్యాగాలకు ఆ రోజు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఆ రోజు పెట్రోల్ పోసుకున్నప్పుడు హరీష్ రావు గారికి ఏమో అగిపేట దొరకలేదు, ఆ రోజు మా యువ సోదరులకి అగిపేటలు ఇచ్చి వాళ్ళ ప్రాణ త్యాగాలు అంటే వారి ప్రాణాలు పోనీకి కారణమైన ఒక హంతకుడు ఈరోజు అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చారు కాబట్టి ఆయనకి అర్హత లేదు కాబట్టి అది మైల చెందిందనే ఉద్దేశంతో దాన్ని శుద్ధి చేయడానికి పసుపు నీళ్లతో శుద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా ఫైనల్గా ఆగస్టు 15 ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తారా? 100% మా ముఖ్యమంత్రి గారు అన్న మాట మేరకు మేము కట్టుబడి ఉన్నాము. ఆగస్టు 15 లోపల రుణమాఫీ అనేది తప్పనిసరిగా చేసి మేము తీరుతాము. అందుకే కదా అంత బలంగా గట్టిగా ఈరోజు బయటకు వచ్చి నేను మాట్లాడగలుగుతున్నా. నా రాజీనామా లేఖను కూడా నేను ఇస్తా అని చెప్తున్నా. నిజంగా వాళ్ళు మేము చేయలేని అని చెప్పి భావిస్తే స్పీకర్ ఫార్మాట్లో వారి రాజీనామా లేఖని హరీష్ రావు గారు రాజీనామా లేఖని నాకు పంపవలసిందిగా మీడియా ముఖంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది దీపిక, చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము అమలు చేస్తాము. అయితే సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి హరీష్ రావు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నట్టు గతంలో లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా పనిచేశారు. ఆయనకు స్పీకర్ ఫార్మాట్లో లేఖ ఇవ్వాలనేది తెలియదు, ఏదైనా సుదీర్ఘంగా అందులో అంశాలు పేర్కొన్నారు, అది చెల్లదు. అయితే ముఖ్యంగా దానికి సంబంధించి ఏదైతే స్పీకర్ ఫార్మాట్ ఉందో ఆ లేఖను తీసుకొని రావాలి, ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం, రాజీనామా చేస్తాను. ఇటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కూడా ఆయన కౌంటర్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ఇప్పటికే హరీష్ రావు కౌంటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బల్మూరి వెంకట్ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు.
అయితే హరీష్ రావు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేయలేదు, మభ్య పెడుతుంది. డిసెంబర్ 9 పోయింది, ఇప్పుడు ఆగస్టు 15. ఒకవేళ చేస్తే అయితే ఈ 6 గ్యారెంటీలు ఏమైనా 13 హామీలు అమలు చేయకుంటే ఏది తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, అది ఆగస్టు 15 లోపు చేయాలి. నేను 5 సంవత్సరాలు పదవికి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి హరీష్ రావు చెప్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అదే కాన్ఫిడెంట్ కొడుతుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది. ఇప్పుడు బల్మూరి వెంకట్ కూడా నేను ఎమ్మెల్సీకి నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ బల్మూరి వెంకట్ కూడా ఛాలెంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. కొద్దిసేపట్లో రేవంత్ రెడ్డి జహీరాబాద్ వెళ్ళనున్న జహీరాబాద్ సభలో కూడా దీనిపై మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. దీపిక. రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్.